మాన్కోటలో అవుట్డేటెడ్ ఎవరికి ప్రజాదరణ ఎవరికి నిరాకరణ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవిత. అందుకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్. ఎవరు అవుట్డేటెడో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. మాన్కోటలో డైలాగ్ వార్ ఒక రేంజ్ లో దద్దరిల్లిపోయింది. ఇద్దరు కూడా అవుట్డేటెడ్ క్యాండిడేట్స్, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన క్యాండిడేట్లు. వాళ్ళకి ప్రజల్లో కూడా ఆదరణ లేదు. వాళ్ళు ఏ మండలానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కూడా కనీసం వారిని పేరు పెట్టి పిలిచేంత కూడా సాన్నిహిత్యం లేదు. వారందరూ కూడా ఎలక్షన్ల ముందు ఎప్పుడైతే టికెట్ కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఎలక్షన్ల ముందు టికెట్ అనౌన్స్ చేసినాక వస్తే తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక వెళ్ళిపోయే అభ్యర్థి. మరి నువ్వు అవుట్డేటెడ్, నువ్వు కరెక్టేనా? నువ్వు మరి దూర్నకల్ ఎందుకు గెలిపించలేదు? 59,00,000 మీ నాన్న ఎందుకు ఓడిపోయాడు? మరి నువ్వు కూడా రాత్రి పగలు తిరిగినావు అక్కడ. నువ్వు నీ నియోజకవర్గం కూడా ఆమె. మరి ఆ నియోజకవర్గంలో నువ్వు ఎందుకు వేయించుకోలేకపోయినావు ఓట్లు? ఆ నియోజకవర్గంలో ఎందుకు గెలవలేకపోయినావు? ఏదో పవర్ ఉంటే ఒకటి, పవర్ లేకపోతే అట్లా మాట్లాడు కాదు. ఆమె నాకు అవుట్డేట్ కాదు, ఆమె అసలే పనికిరాని వ్యక్తి. ఇద్దరు అభ్యర్థులు కూడా అవుట్డేటెడ్ క్యాండిడేట్లే. నేనైతే అవుట్డేటెడ్ క్యాండిడేట్ గానే పరిగణ తీసుకుంటా ఉన్నా. ప్రజలు కూడా అదే విధంగా ఆలోచిస్తా ఉన్నారు. సీతారాం నాయక్ గారి సొంత నియోజకవర్గం ములుగు, బలరాం నాయక్ గారిది ములుగు. ఆ నియోజకవర్గాల నుంచి అంటా ఉన్నారు. కవిత అనే వ్యక్తి అవుట్డేట్ అని పబ్లిక్ నిర్ణయిస్తారు. ఏం చేసింది మీ పార్టీ? నువ్వేం చేశావు? సీతారాం నాయక్ ఏం చేశాడు? ఇలా బీజేపీకి మార్చిన మీరంతా పార్టీలు మార్చిన డూప్లికేట్లు మీరంతా. ఎవరి ఇక చెప్తే బాగుండదు. ఎవరు అన్నం పెడతారో వాళ్ళ అన్నానికి మీరు ప్లేట్తో కాళ్ళతో కొట్టేటోళ్ళు. మీరు అవుట్డేటెడ్, మేం కాదు. అవుట్డేటెడ్ నువ్వు అయినావు కాబట్టి అది అవుట్డేటెడ్ ఆలోచన నీకు వచ్చింది. మాకు రాదే అవుట్డేటెడ్ ఆలోచన. మేము వర్కర్లం. ఇవాళ రేపు తెలుస్తుంది. రేపు 13వ తారీఖు నాడు ఎవరు అవుట్డేటెడో ఎవరు నిజమో. జాగ్రత్త. ఇంకో విషయం ఎక్కడైనా మాట్లాడితే మాత్రం బాగుండదు. అది మంచిది కూడా కాదు. నీకు ఒంటికి మంచిది కాదు, నీకు మంచిది కాదు, నీ పార్టీకి మంచిది కాదు. అవుట్డేటెడ్ గివ్ డేట్ రమ్మని చెప్పండి. ఎవరేం పని చేస్తారో చూపిస్తాం.